ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో 42 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ జట్టు. అయితే ఈ ఓటమితో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్ జట్టు 2వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో పాయింట్ల పరంగా 17 పాయింట్లతో ఇరు జట్లు సమానంగా ఉండగా నెట్ రన్ రేట్లో మాత్రం పంజాబ్ కంటే ఆర్సీబీ వెనుకబడింది. అందుకే ఆర్సీబీని వెనక్కి నెట్టింది పంజాబ్. ఆ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉండగా బెంగళూరుకు ఒకటే మిగిలి ఉంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఫస్ట్ డౌన్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో 94 పరుగులు అజయంతో చెలరేగాడు. త్రుడిలో శతకం తప్పిన తన ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. క్రీజులో నిలదొక్కుంటూ బౌండరీల వర్షం కురిపించాడు. అభిషేక్ శర్మ 17 బంతుల్లో 34 పరుగులు 3 ఫోర్లు 3 సిక్స్లు కొట్టగా అనికేత్ వర్మ 9 బంతుల్లో 26 పరుగులు 1 ఫోరు 3 సిక్స్లతో మెరిపించాడు. క్లాసిన్ 13 బంతుల్లో 24 పరుగులు 2 ఫోర్లు 2 సిక్స్లతో మెరిపించాడు. హైదరాబాద్ బ్యాటర్లలో నితీష్ రెడ్డి 4 మినహా మిగతా వారంతా కనీసం 1 ఫోర్ కొట్టకుండా క్రీజు వీడలేదు. అభినవ్ మనోహర్ 11 బంతుల్లో 12 పరుగులు, ప్యాట్ కమిన్స్ 6 బంతుల్లో 13 పరుగులు పర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 2 వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్, లుంగి ఎంగిడి, సుయాష్, కృణాల్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 189 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ తప్ప మిగతా బ్యాటర్లందరూ నిరాశపరిచారు. తద్వారా ఆర్సీబీ ఓటమి అంగీకరించగా తప్పలేదు.